రాహుల్ గాంధీ అనుకున్న విధంగా కులగణన జరగలేదన్నారు ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న. ప్రభుత్వ నిర్ణయాలు తప్పుబడితే షోకాజ్ నోటీసులు ఇవ్వాలన్న రూల్ లేదని, అందుకే తాను వివరణ ఇవ్వలేదని స్పష్టం చేశారు. 42% రిజర్వేషన్లు సాధించే బాధ్యత సీఎం రేవంత్ రెడ్డిదేనని అంటున్న ఎమ్మెల్సీ చింతపండు నవీన్తో మా కరెస్పాండెంట్ రాకేష్ రెడ్డి ఫేస్ టు ఫేస్. మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఉన్నాడు. సార్ చెప్పండి, ఇప్పుడు ప్రెస్ మీట్ చూసాం, వైపు రాహుల్ గాంధీని పొగుడుతున్నారు, వైపు రేవంత్ రెడ్డిని తిడుతున్నారు, కారణం ఏంటి? విషయం ఏంటంటే రాహుల్ గాంధీ గారి ఆలోచనను కరెక్ట్ చెప్తా ఉన్నా. క్యాస్ట్ సెన్సెస్ ద్వారా ఈ దేశంలో ఉన్న సంపద అందరికీ పంచాలి, ఆ క్యాస్ట్ సెన్సెస్ సక్సెస్గా ఉండాలనేది ఆయన ఐడియాలజీని నేను గౌరవిస్తూ ఉన్నా. సో ఆ ఐడియాలజీని ఆగం చేసినటువంటి వ్యక్తులు తప్పు చేసిరని చెప్తా ఉన్నా. అది మీకు డిఫరెన్స్గా కనిపిస్తుంది. ఓకే, 10వ తారీఖు లేదా 11వ తారీఖు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయాలనేది అధికార కాంగ్రెస్ ప్లాన్. వాళ్ళతో పాటు మీరు వెళ్తారా పిలిస్తే? మేము ధర్నాలు చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ కోటేయలే. మేము ధర్నాలు చేసి కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ జైగుట్టుకుంటుండడానికి మేము ఓట్లేయలే. మా బీసీ ప్రజలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం 42% హామీ ఇచ్చింది. దాన్ని తీసుకురావాల్సిన బాధ్యత కూడా ఆనే ఉంది. మంత్రులు, ముఖ్యమంత్రులంతా నిరాహార దీక్షలో కూర్చోనైనా సరే 42% రిజర్వేషన్ మాకు తెచ్చారు. ఓకే, షోకాజ్ నోటీసులు ఇచ్చారు సరే, ఎందుకు మీరు దానికి సంబంధించి రిప్లై ఇవ్వలేదు? ఒక అబద్ధానికి రిప్లై ఇచ్చుకుంటూ ఉండలేము కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యూషన్లోనే ఆ పదం లేదు. ఆ పదం లేనప్పుడు ఓ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించినటువంటి సందర్భంలో ఆ కాన్స్టిట్యూషన్లో ఆ పదమే లేనప్పుడు మీ ప్రయోజనం కోసము తీన్మార్ మల్లన్న బీసీ వాదాన్ని చంపడం కోసం, మీ వ్యక్తిగత స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీ ఆర్డర్ను ఉపయోగించుకుంటే దానికి నేను సమాధానం చెప్పుకుంటూ ఉండలేను కదా. అందుకోసం ఆ షోకాజ్ నోటీసు, ఈ సస్పెన్షన్ ఏదైతే ఉందో ఇది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అసెంబ్లీ ఎన్నికలకు, పార్లమెంట్ ఎన్నికలకు సగం మంది తెలంగాణ జనం కాంగ్రెస్ పార్టీని సస్పెండ్ చేశారు. ఓకే సార్, మొత్తంగా ఓసీల జనాభాను పెంచారని మీరు ఆరోపిస్తుంటే, ఇదే సీఎం రేవంత్ రెడ్డి సభా సాక్షిగా గత కుటుంబ సర్వేకు, ఇప్పుడు చేసిన సర్వేకు రిపోర్ట్ చెప్తూ ఓసీల జనాభా తాము చేసిన సర్వేలో తగ్గిందని చెప్తా ఉన్నారు. అబద్ధాన్ని డీజే మైక్లో చెప్తే నిజం కాదు. వాస్తవం ఏదైనా ఉంటే లెక్కల ద్వారా రావాలి, వాస్తవం ఏదైనా ఉంటే చర్చల ద్వారా బయటికి రావాలి. డాటా మాత్రమే యాక్యురేట్గా తీసుకొస్తుంది, నోటి మాటలు కాదు. రాష్ట్ర ప్రభుత్వం అంటుంది కదా, నేను అంటా ఉన్నా 3,54,000 కుటుంబాలు సర్వేలో పాల్గొనలేదన్నావు కదా, ఆ లిస్టు వెబ్సైట్లో పెట్టండి చూద్దాం. అది నేను చెప్పాను. ఇది మనతో మాట్లాడుతున్నారు తీన్మార్ మల్లన్న. అవసరమైతే తాము బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడతామని చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాక్షరెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.